అందరికీ నమస్కారం. పాపయ్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చి ఉప్మా. ఉప్మా అన్ని బ్రేక్ఫాస్ట్లా కాదు. ఇది బ్రేక్ఫాస్ట్లో రాజా అంటే మీరు నమ్ముతారా? కానీ ప్రతి ఒక్కరిది ఒక జడ్జిమెంట్ ఉంటుంది ఈ ఉప్మా మీద. కొందరికి ఈ ఉప్మా బ్రేక్ఫాస్ట్ కాదండి, ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతారు. ఉప్మాని చూసారంటే కొందరికి మద్రాస్ టిఫిన్ సెంటర్ గుర్తుకొస్తుంది, కొందరికి మాత్రం అమ్మా ఇంకేమైనా ఉందా అన్న ప్రశ్న. ఉప్మా అంటే కొందరికి ఇష్టం, కొందరికి అసహ్యం. ఇంట్లో కాస్త పని ఎక్కువగా ఉంటే ఉప్మా, ఇంట్లో ఉన్న అమ్మకు బోర్ కొడితే మళ్ళీ ఉప్మా, బంధువులు వచ్చారంటే పెసరట్టు ఉప్మాదే రూల్. దోశ బ్యాటర్ లేకపోయినా ఉప్మా వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో ఎమర్జెన్సీ ఐటెం ఉప్మా. కానీ అదే మనం ఏదైనా పెళ్ళికి ఫంక్షన్కి వెళ్తే అప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఉప్మా ఎప్పుడు తిన్నట్టుగా తింటారు, ఎప్పుడు ఈ ఉప్మాని చూడలేదేమో అన్నట్టుగా ఉంటారు. ఫంక్షన్లో ఉప్మా భలే చేశారు అని ఎంతో మెచ్చుకుంటారు. అప్పుడే నాకు డౌట్ మొదలైంది, ఇంటి ఉప్మా కంటే ఫంక్షన్లో ఉప్మా ఎందుకంత రుచిగా ఉంటుంది అని. వాళ్ళని వెళ్ళి అడిగాను, మీ ఉప్మా రహస్యం ఏమిటి అని. వాళ్ళు నవ్వుతూ చెప్పింది, ఉప్మా అంతా రెడీ అయ్యాక హాట్ బాక్స్లో వేసి పైన గీ కానీ డాల్డా కానీ వేసామమ్మా అని చెప్పారు. అదే టెక్నిక్ నేను ఇంట్లో ట్రై చేశాను. నిజంగా చెప్తున్నాను, ఫంక్షన్లో లాగే వచ్చింది. అయితే ఒక విషయంలో జాగ్రత్త అండి, కొంచెం ఇందులో ఆయిల్ పడుతుంది అనుకుంటూనే ఉన్నా, ఓహో ఇప్పుడే ఒక హెల్త్ కాన్షియస్ అక్క నన్ను గురించి కోపంగా చూస్తుంది. ఒకవేళ మీరు గీ ఆయిల్ ఎక్కువ అంటే భయపడినా సరే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అన్నం కాదు ఉప్మానే అంటారు. ఇప్పటి నుంచి ఇంట్లో ఉప్మా అంటే చులకనగా చూడకండి. ఆయిల్ లేకుండా లైఫ్ ఎలా కష్టమో ఉప్మాలోనూ అదే లాజిక్. ఇప్పుడు చిన్నచూపు చూడాల్సిన ఉప్మాకు ఒక గౌరవం ఉంది. మీరు నెయ్యి, కాజు, ఉల్లిపాయలు వేశాక ఆ ఉప్మా ఆహార దేవత అవుతుందండి. మరింకెందుకు ఆలస్యం, ఈ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? వంట కొత్తగా చేసేవాళ్ళకైనా ఈ ఉప్మా ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెను తీసుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత అందులో 4 నుండి 6 స్పూన్ల వరకు నువ్వుల నూనె, 1 స్పూను నెయ్యి వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగదాల్, 1 టేబుల్ స్పూన్ ఉరద్దాల్, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. పోపు నుండి మంచి వాసన వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు గోధుమ రంగు వచ్చేదాకా వేసి వేపుకోవాలి. తర్వాత అందులో తరిగిన టమాటాలు వేసి అవి మెత్తపడే వరకు వేపాలి. టమాటా ముక్కలు మెత్తపడిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు సూజీ రవ్వకి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో 1 నిమ్మకాయను పిండుకోవాలి. సగం పిండుకున్నా సరిపోతుంది, నేను ఇందులో సగం నిమ్మకాయే పిండుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షన్ అండి, మీకు నచ్చితేనే నిమ్మకాయ వేసుకోండి. కానీ నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 6 నిమిషం నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు సూజీ రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళకి పడుతుంది. రవ్వ వేసేటప్పుడు కొంచెం 1 నిమిషం తిప్పుతూ ఉండాలి, లేకపోతే రవ్వ ఉండలు కడుతుంది. నీళ్లు మరిగే టైంలో ఫ్లేమ్ హైలో ఉంచాలి, కానీ రవ్వ వేస్తున్నప్పుడు తప్పకుండా ఫ్లేమ్ని లోలో పెట్టాలి. రవ్వ వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి స్టవ్ని కట్టేయాలి. స్టవ్ కట్టే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఉంచాలి. ఇది హోటల్ స్టైల్లో, ఫంక్షన్ స్టైల్లో పర్ఫెక్ట్ ఉప్మా కావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఉప్మా వేడిగా ఉండగానే హాట్ బాక్స్లో పెట్టాలి.
పైన ఒక స్పూన్ నెయ్యి వేసి మూతపెట్టి 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే ఫ్లేవర్ ఇంకా సెటిల్ అవుతుంది. టెక్స్చర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. నేను తయారు చేసిన బయోటిన్ కారపొడితో సర్వ్ చేశాను. ఇంకా రైతాతో కూడా సర్వ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. కోకోనట్ చట్నీ, పల్లీ చట్నీ లేకపోతే సాంబార్తో సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్తో ఉప్మా ఎప్పుడు బాగుంటుంది. ఉప్మా అంటే అంత సులభం కాదు ఫ్రెండ్స్. దాని వెనుక ఒక హిస్టరీ ఉంది, ఒక సింపతి ఉంది. ఇప్పటికైనా నమ్ముతారా అన్ని టిఫిన్లో కల్లా ఉప్మా మహారాజా అని? మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో టైప్ చేయండి. నేను తయారు చేసిన బయోటిన్ కారపొడి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో కొత్త వంటతో కలుద్దాం. బాయ్ అండి.